దేవుడు ఎంతగానో పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా అన్ని విషయాల్లో మనకు తోడైన దేవుడు. ఈ సమయంలో దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, సంతోషంతో దేవుణ్ణి ఆరాధిద్దాం. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నన్ను స్తుతించి ఆరాధించి మన దేవుని వాక్యం సెలవుస్తుంది. విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదసానికి చేద్దామా? నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపయ్యా, మా ముందుకు దిగరామయ్యా. ఆరాధిస్తామయ్యా, నిన్ను స్తుతిస్తూ సంతోషిస్తూ రక్షించయ్యా. ప్రపంచమంతా తండ్రి ఎంతో అల్లరిగా వాళ్ళు ఎంతో భయాందోళనతో ఉన్నారు, కానీ నీ కృపతో మమ్మల్ని ఇంతవరకు కాపాడుతున్నావు. కేవలం నీ కృపనైనా, వేరే ఏమీ లేదు నాయన. నువ్వు చేసిన వాగ్దానం నెరవేరుస్తున్నావు, అందుని బట్టి నీకే వందనాలయ్యా. స్తుతించి ఆరాధిస్తాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూద్దామా? ప్రతి ఒక్కరు దేవుని వైపు చూద్దామా? ఆయన మన పట్ల చేసిన వాగ్దానం నెరవేరుస్తున్న దేవుడు. ఇజ్రాయేల్ కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అన్న వాగ్దానం నెరవేరుస్తున్న దేవుడు మన జీవితంలో కూడా ఆయన చేసిన వాగ్దానం పట్ల మనం అడుగుతాం. అయ్యా, ఈ సమయంలో మేము ప్రార్థనకు వస్తున్నాం. మా ఆరాధన మేము అందుకోయ్యా, అందుకోండి ఆయన. విరిగి నలుగు హృదయంతో మిమ్మల్ని స్థితికి ఆరాధిస్తున్నాం నాయన. మాకున్న సమస్యలు, ఆర్థిక సమస్యలు, నీకున్న బలహీనత, పనులు ఇబ్బందుల్లో ఉన్నామా, ప్రతి విషయం దేవుని వెనుక ఎదురు పెడతాం. మా సంఘాన్ని కాపాడినయ్యా, సంఘాన్ని దీవించండి అయ్యా. మా కాపాడులు సంఘాన్ని బలపరచండి, విస్తారింప చేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి, రక్షించండి, నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం. నీకే వందనాలు, వందనాలయ్యా. అడుగుతామా? దేవుని అడుగుతామా? ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవాన్ని పాడుతూ దేవుని మహింపరచు, చప్పల కొడుతూ ఆయన మహింపరుద్దామా? అందరికి వచ్చిన పాట అందరూ కలిసి పాడదామా? దేవుని స్తుతించి ఆరాధిద్దాము. గంభీరంగా ఆరాధించినప్పుడు మట్టిగా ఉన్న గోడలను కూల్చివేసిన దేవుడు మనకున్న సమస్యల్లో కూడా, మనకున్న ఇరుకు ఇబ్బందులు కూడా అన్ని పాలు చేసినప్పుడు వాటిని మనలో తీసివేసి తొలగించే దేవుడు మనకు ఆడుతున్నాం. వచ్చిన ఆరాధించిరే గంభీరముగా
పెంతుకొస్తు పండుగ ముందు ఐక్యతతో కూడారమైనప్పుడు ఆయన ఆత్మ అగ్ని వలె పొగబడింది. ఆయన ఆత్మ బలముతో అందరూ కూడా స్తుతించి ఆనందించారు. అగ్నిగానే ఆయన ఆత్మను పొందుకొని మనం స్తుతించి స్తుతించలేదు. ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను. అలాగే స్తుతులు చెందామా? సిలువలో వేలాడుతున్న యేసును చూద్దామా? మన కొరకై సిలువలో బలి అయిన యేసు, మన పాపల కొరకు, మనం చేసిన అపరాధాల కొరకై శిక్షణ అనుభవించిన దేవుడు ఒకసారి కలవరలో వేలాడుతున్న యేసును చూద్దామా? సిలువ కావాల్సిన దినములో ఉన్న మనం అందరం కూడా ఒక్కోసారి దేవుని వైపు చూద్దాం. దేవా, నీ రక్తంతో మనం ప్రోక్షించయ్యా, నీ సిలువ రక్తంతో మనం ప్రోక్షించయ్యా, అభిషేకించిన ఈ సమయంలో మా మధ్యకు దిగరమ్మయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. ప్రతి ఒక్కరు కూడా అడుగుదామా? దేవునికి స్తుతులు చెందామా? స్తోత్రం నాయనా, స్తోత్రం. ఆయన రక్తంతో మనం ప్రోక్షించింది, మనం చేసిన అపరాధాలు ఆయన మీద వేసుకుని మనం పొందవలసిన గాయాలు, మనం పొందవలసిన శిక్షలు ఆయనే భరించాడు. కేవలం మన వరకు సిలువ వేసిన చూద్దాం. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే,
ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. కలిసి పడదామా? విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరం కలిసి పడదామా? ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. చెప్పు పడమా? కలిసి పడమా? ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. కలిసి పడదామా? చేతి పైకి ఎత్తి. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. మరొకసారి పడదామా? ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రేమ కనికరం కలిగిన దేవ, ఈ ఆరాధనలో మీరు మాతో నడుచున్నాం తండ్రి. మాకున్న ఔషధాలు, మాకున్న విన్నపాలను నేరుగా ఉన్నాం తండ్రి. మా సంఘాన్ని బలపరిచేసి, సేవకులను బలపరిచేసి, సంఘం వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసం చూడండి. ఈ ఆరాధనలో మీరు మీకే చెల్లిస్తూ జరగవలసిన వాక్య పరిచర్యలు ప్రతి విషయంలో తండ్రి ప్రార్థన అన్ని విషయాలు మీరు మాకు తోడు నడిపిస్తామని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుకొని త్వరలో రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిగిలిన తోడి విడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.